ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేష్. ఈ వీడియోలో నేను పునర్వసు నక్షత్రం, స్వాతి నక్షత్రం, ధనిష్ట నక్షత్రం లో కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు కానీ పడి ఉంటే వాళ్ళ గురించి, అదేవిధంగా కన్యా రాశి కానీ కన్యా లగ్నం కానీ లేకపోతే ఆరో భావం కానీ ఆరో భావాధిపతి కానీ లగ్నంతో సంబంధం లేకపోతే లగ్నాధిపతితో సంబంధం ఉన్న వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏ విషయం చేయకూడదు అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే నేను ఇప్పుడు పైన చెప్పిన పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలు లగ్నంలో కానీ లగ్నాధిపతి ఉన్న నక్షత్రం కానీ లేకపోతే చంద్రుడు ఉన్న నక్షత్రం కానీ అయ్యి ఉంటే వాళ్ళకి శనికర్మ ఉన్నట్టు. అదేవిధంగా జాతకుడి లేదా జాతకురాలి లగ్నం కానీ కన్యా లగ్నం అయినా లేకపోతే కన్యా రాశి అయినా లేకపోతే ఆరో భావంలో లగ్నాధిపతి ఆరో భావాధిపతితో లగ్నాధిపతి ఉన్నా కానీ శనికర్మ ఆ జాతకానికి ఉంది అని చెప్పవచ్చు. ఈ అష్టకర్మల్లో ఈ శనికర్మ ఒకటి. సో ఈ వీడియోలో ఈ నక్షత్రాలు అదేవిధంగా రాశి లగ్నము లేకపోతే ఆరో భావంతో సంబంధం ఉన్న వాళ్ళు ఏ పని చేస్తే జీవితంలో సక్సెస్ అవుతారు, ఏది చేయకూడదు అన్న విషయం గురించి తెలియజేస్తున్నాను. అంటే శని కర్మ కలిగిన వాళ్ళు ఏ పని చేస్తే జీవితంలో మార్పులు వస్తాయి అన్న విషయం కంటే ఏ పని చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్న విషయం గురించి తెలియజేస్తాను. మామూలుగా అందరూ వచ్చి ఏమంటారంటే ఇవి చేయండి బాగుపడతారని. కానీ ఈ శని కర్మ అంటే నక్షత్రాలు చెప్పినాను కదా, అవన్నీ కానీ ఉన్నవాళ్ళు ఏ ఏ విషయాలు చేయకుండా ఉంటే వాళ్ళు లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అన్న విషయాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఈ విషయం గురించి చెప్పే ముందు మామూలుగా ఇప్పుడు శని కర్మ గురించి తెలియజేస్తున్నా కాబట్టి శని అనే గ్రహం గురించి మీరు కానీ ఎక్కడన్నా విన్నా కానీ ఏ యూట్యూబ్ ఛానల్ ఏ మిగిలిన జ్యోతిష్యులు చెప్పినా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే శని గ్రహం గురించి ఎప్పుడు నెగిటివ్గా చెప్తుంటారు. ఇప్పుడు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కష్టాలు ఇస్తున్నాయి అంటే శని అంటే చాలా కఠినత్వం కలిగిన వాడు అని చెప్పేస్తారు. అంటే యూజువల్గా వేదిక అస్ట్రాలజీ వాళ్ళందరూ ఇలానే చెప్తారు, శని చెడు చేస్తారు అనేసి. కానీ మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఈ శని కర్మ కలిగిన వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటారు, ఏమీ తెలియని వారుగా ఉంటారు, చాలా సోమరి లేజీ ఫెలోస్ లేకపోతే లేజీగా ఉంటారు. మళ్ళీ ఈ శని కర్మ కలిగిన వారు అంటే పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలు లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడి పడి నక్షత్రం కానీ అయిన ఉండే వాళ్ళకి మనం చూసినట్టయితే వయసుకు తగిన మెచ్యూరిటీ అనేది ఉండదు. అంటే వయసు ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు ప్రవర్తించే విధానం వచ్చి చైల్డిష్ నేచర్తో ప్రవర్తిస్తుంటారు. అంటే ఎంత వయసుకి అంత ప్రవర్తన ఉండదు వాళ్ళలో. వయసు ఎక్కువ ఉన్నా కానీ వయసు తక్కువ మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. ఇది మేజర్గా మనం చూసినట్టయితే ఈ శని కర్మ కలిగిన వాళ్ళలో మేల్ అంటే అబ్బాయిల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది, అమ్మాయిల్లో అంతగా కనపడదు. అంటే వయసు ఎక్కువ ఉన్నా కానీ మెచ్యూరిటీ ఉండదు, అంటే వయసుకు తగిన మెచ్యూరిటీ ఉండదు. అదేవిధంగా ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఎల్లప్పుడూ చూసినట్టయితే ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి అనుకుంటారు. అంటే ఒక సర్కిల్, అంటే వాళ్ళ ఒక సర్కిల్ చుట్టూ నిర్మించుకొని అది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఏ విషయమైనా కానీ ఇంతవరకే మేము చేయగలము, లేకపోతే ఈ పర్టికులర్ టైం వరకే చేయగలము, లేకపోతే నా శక్తి ఇంతే, నేను ఇంతవరకే చేయగలను అని చెప్పేవారు. అదేవిధంగా ఈజీగా పని తప్పించుకొని అంటే కొంత చేసి నేను ఇంతవరకే చేయగలను అనుకొని ఒక కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళు ఎవరని చూసినట్టు ఈ శని కర్మ కలిగిన వాళ్ళై ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా వీళ్ళు చూసినట్టయితే వాళ్ళ మూడ్ చేంజ్ అనేది గుర్తుపట్టలేము. ఈ శని కర్మ కలిగిన వారికి ఈజీగా మూడ్ అవుట్ అయిపోతారు. అంటే కొంతసేపు సంతోషంగా ఉంటారు, సడన్ గా వాళ్ళు మూడ్ అవుట్ అయిపోయేసి గమ్మునే ఉంటారు. అంటే వాళ్ళకి అప్పుడప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ శని కర్మ కలిగిన వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోగా ఉంటుంది, అంటే రోషమే రాదు. అంటే మీరు ఎంత తిట్టినా ఎంత డిస్కరేజ్ చేసినా ఎంత అవమానించినా కానీ వీళ్ళకి
రోషం రాదు. అంటే మీరు ఏదన్నా అన్నారనుకోండి, దాని రివర్స్ గా నువ్వు ఇలా అన్నావు కదా, నేను ఇలా చేస్తాను అనే పంచ్ డైలాగ్లు అవేం రావు, గమ్మునే ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు. ఎంత మాట్లాడినా అంటే ఎంత తిట్టినా ఏమర్చినా గమ్మునే ఉంటారు, లేకపోతే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని కర్మ కలిగిన వారు ఏ విషయాలు చేయకూడదు అన్న విషయం తెలియజేస్తున్నాను కదా. ఈ శని కర్మ కలిగిన వాళ్ళు వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తే బాగుపడతారు. అంటే ఇంతవరకే నా పరిమితి, ఇంత దాటి నేను పోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, అసలు నేను చేసే పని సక్సెస్ అవుతుందో అవ్వదో, మధ్యలో ఆగిపోతుందేమో అన్న ఆలోచనలో వీళ్ళు ముందరికి కూడా వెళ్ళరు. అంటే ఆ కంఫర్ట్ జోన్ లోనే ఉంటారు. కాబట్టి ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్ దాటి ముందరికి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. లేదు మేము ఇలానే ఉంటాము, మేము కంఫర్ట్ జోన్ లోనే ఉంటాము అంటే ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే ఉన్నట్టు మీరు అక్కడే ఉంటారు అని చెప్పొచ్చు ఈ శని కర్మ కలిగిన వారికి. ఈ శని కర్మ కలిగిన వాళ్ళు వీళ్ళు జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ వెళ్ళాలి. ఎప్పుడు రెడీగా ఉండాలి, మార్పులు చేసుకుంటూ ఉండాలి. లేదు ఇలానే ఉంటాము అనుకుంటే మీ జీవితంలో మీరే కష్టపడతారు. మీరు ప్రయత్నించే పనులకు ముందే ఫలితం ఆశించకూడదు. అంటే ఈ శని కర్మ కలిగిన వాళ్ళు ప్రయత్నించే పనులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డెసిషన్ అనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఈ శని కర్మ కలిగిన వారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేయక ముందే అది పెట్టిన తర్వాత మనము షాప్ పెట్టినాం అనుకోండి, ఆ షాప్ లో కూర్చుంటే జనాలు వస్తారా రారా, ఒకవేళ జనాలు రాకపోతే మనము ఈయన్ని ఇంత టైంకి ఎత్తేయాల్సి వస్తుంది. అంటే ఆ షాప్ ని జనాలు రాకపోతే 1 year 1.5 year తర్వాత ఎత్తేయాల్సి వస్తుందేమో, వస్తారేమో, వస్తే ఇలా ప్రైజ్లు అడుగుతారేమో, ఇలా లేకపోతే మనం కొన్న అమౌంట్ తర్వాత ఆ వస్తువులు ప్రైస్ డ్రాప్ అయిపోతాయేమో, దానివల్ల మనకు నష్టం వస్తుందేమో అన్న ఆలోచనలో వీళ్ళు ముందరికి వెళ్ళరు. అంటే ఆలోచనలు ఉంటాయి, చెయ్యాలి ఈ బిజినెస్ ఏదో ఒకటి చెయ్యాలని, కానీ ధైర్యం చేసి ముందుకు అడుగు వేయరు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటారు ఈ శని కర్మ కలిగిన వారు. ఈ ఆలోచనలో ఉండడం వల్ల వీళ్ళు ప్రయత్నించే పనులు ఆలోచనలో ఉండి అంటే ఒక అడుగు ముందుకైతే 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉన్నట్టు ముందర పోతూ ఉండడం వల్ల వీళ్ళు పక్కన ఉండేవాళ్ళు లేకపోతే వీళ్ళ చుట్టూ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు ప్రయత్నించి ఆ ఫలితం వాళ్ళు తీసుకునేస్తారు, అంటే వీళ్ళకి దక్కదు. ఈ శని కర్మతో పాటు మనము ఇంకో కర్మ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే దానికి కూడా సేమ్ కొద్ది క్వాలిటీస్ అలానే ఉంటాయి. ఈ శుక్ర కర్మ కలిగిన వాళ్ళు కూడా సేమ్ అలానే ఉంటారు. అంటే ఒక వ్యక్తికి ఆ శని కర్మ మరియు శుక్ర కర్మ వచ్చింది అనుకోండి, అవి 2 కలిసి ఉన్నాయనుకోండి, వాళ్ళు అస్సలు ఏదైనా స్టార్ట్ చేస్తామంటే దానికి ఈ తటపటాయిస్తారు. అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. ఒక డెసిషన్ ఈవెన్ వాళ్ళు ఒక ఊరికి వెళ్ళాలా వద్దా అనే దానికి కూడా గంట సేపు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. ఈ శనికర్మ శుక్రకర్మ 2 కలిసి ఉండేవాళ్ళు, శనికర్మ కలిసి ఉన్నవాళ్ళు కూడా. జీవితంలో ఈ శనికర్మ కలిగిన వారికి ఏ పనైనా ఈ సమయంలోనే చెయ్యండి అని చేస్తే అది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పని చేస్తే మంచిగా బాగుపడతారు ఈ శనికర్మ కలిగిన వాళ్ళు. అంటే ఒక పని వాళ్ళకి ఇష్టం ఉండదు, కాకపోతే వేరే వాళ్ళు అంటే వాళ్ళ పెద్దలు వాళ్ళకంటే ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు నీకు ఇలా లాభం వస్తుంది ఇలా చెయ్యి అంటే మీరు సంశయించకుండా అంటే భయపడకుండా ఆ పని అప్పటికప్పుడు చేసేస్తే ఈ శనికర్మ కలిగిన వారికి మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా అతనికి ఇష్టం లేదు లేకపోతే ఆ జాతకం కలిగిన వారికి ఇష్టం లేదు అని పని చేయకుండా ఉంటే కష్టాలు తప్పవు. అంటే ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావాల. అదేవిధంగా వీళ్ళు నా స్థాయి ఇంతే, నేను ఇంతవరకే పని చేయగలను, నా కంఫర్ట్ జోన్లోనే ఉంటానని మెంటాలిటీని వదిలేసి ఎలాంటి మెంటాలిటీలో ఉండాలంటే నెవర్ సెటిల్. అంటే ఈ పని అయిపోయిన తర్వాత ఇంకో పని, ఈ పని అయిపోయిన ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో పని, అంటే ఈ పని వరకే అనుకొని ఆ పని చేసి అక్కడితో ఆపేస్తే ఇంకా ఎదుగుదల ఉండదు వాళ్ళ జీవితంలో. అంటే నెవర్ సెటిల్ అనే కొటేషన్తో ఎప్పుడు లైఫ్లో పని చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది ఈ శనికర్మ కలిగిన వాళ్ళకి. సో ఈ శనికర్మ కలిగిన వాళ్ళు డౌట్ఫుల్గా ఏ వర్క్ చేయకూడదు. ఒకసారి ఒక పని అనుకుంటే అది ఆ సమయానికి చేసేయాలా. అదే విధంగా వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేయాలా. వాళ్ళ కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది, అంటే ఇంతవరకే చేయగలము అనేసి ఉంటుంది. దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వీళ్ళు మంచిగా ఉంటారని చెప్పచ్చు. ఇవి శని కర్మ
సంబంధించిన వాళ్ళు లేదా పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రాల్లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడిపడి నక్షత్రం ఉన్న వాళ్ళు కానీ 6వ భావం కానీ 6వ భావాధిపతితో లగ్నాధిపతికి సంబంధం ఉన్నవారు కానీ లేకపోతే కన్యా రాశి కన్యా లగ్నం ఉన్నవాళ్ళు చేయకూడని పనులు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.